టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హఫీష్ అండ్ నేను మామ్ టాక్స్. ఆ శ్రీమంతం వీడియో అయితే అప్లోడ్ చేస్తా, ఇందులో ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా ఈ శ్రీమంతం హడావిడైతే స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ అయితే మేము చేసినవి అండ్ అలాగే అత్త వాళ్ళు తెచ్చినవి అనమాట. అన్ని ప్లేట్లకైతే వేసి పెట్టేశారు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి అన్ని ప్లేట్లలో. ఇంకా నేనైతే అలా రెడీ అయ్యాను అనమాట. ఈ శారీ వచ్చేసి మా అమ్మ సైడ్ వాళ్ళది. ఫస్ట్ అమ్మ వాళ్ళ శారీలోనే ఒడి నింపుతారనమాట. ఆఫ్టర్ దట్ అత్త వాళ్ళ శారీ ఇదే అనమాట, మా నాన్న తీయించిన శారీ. చాలా కంఫర్ట్గా ఉంది చెప్పాలంటే, అండ్ ఫొటోస్లో కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట శారీ అయితే. 2 సైడ్స్ కలిపి ఒకేసారి శ్రీమంతం అనమాట. యాక్చువల్లీ 2 టైమ్స్ చేస్తారు, 5th మంత్లో ఒకసారి, 9th మంత్లో ఒకసారి. బట్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట, 2 శ్రీమంతాలు ఒకేసారి. నేనైతే 2 కలిసే చేసుకున్నా. యాక్చువల్లీ స్వీట్స్ అన్నీ వేసింది గీత వాళ్ళ అమ్మ అండ్ గీత వాళ్ళ సిస్టర్ అనమాట. పాపం వచ్చి అన్నీ చేసి అయితే వెళ్ళారు. అత్త నా మర్దల వాళ్ళ సిస్టర్. థ్యాంక్ యూ వాణి అండ్ అత్త. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ పెద్దమ్మ అనమాట అందరికంటే. ఇంకా మా పెద్దమ్మనే నింపుతూ ఉంది. నాకైతే మా సైడ్ అయితే ఇలా పసుపు అప్లై చేస్తారనమాట. ఫస్ట్ కంప్లీట్గా అప్లై చేయాలన్నమాట, ఎక్కడ స్పేస్ ఉండకూడదు. అందుకే మొత్తం అప్లై చేస్తూ ఉంది అలా. బట్ బ్యాక్ డ్రాప్ మాత్రం బాగా హైలైట్ అవుతూ ఉందన్నమాట. బ్యాక్ డ్రాప్ బాగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ మా ఆయన బయటికి వెళ్ళాడనమాట, లేడు మొత్తం శ్రీమంతం లాగ్లో. ఆయన కొంచెం షై అనమాట. ఇలా శ్రీమంతం ఈవెంట్స్ అంటే కాల్ చేసినా కూడా రాలేదు, వస్తానని లేట్గా వచ్చాడనమాట. అంతా కంప్లీట్ అయ్యాక అందరు లేడీసే ఉంటారు, ఇది లేడీస్ ఈవెంట్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట. వచ్చి అక్షంత లేదు అన్నా కూడా వస్తాండే అని రాలేదు. మా హవీష్ చూడండి, 2 కొప్పులు వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో తినిపిస్తూ ఉన్నాడు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా హవీష్ చేసే అల్లరి. కొన్నిసార్లు అయితే నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడనమాట, 2 కొప్పులు. అండ్ ఆల్సో నేను, మా కన్నయ్య అండ్ మా పునీత్ మ్యాచింగ్, మేము ముగ్గురం ఇద్దరికి సేమ్ షేడ్స్ వేసామన్నమాట. బట్ వాడు బయట తిరుగుతూ ఉన్నాడు. పునీత్ అయితే అస్సలు లోపల రాలేదు. బట్ మా హవీష్ మాత్రం నన్నైతే వదిలేసిపోలేదన్నమాట, నా దగ్గరే ఉన్నాడు. మా అమ్మ ఏమో చేస్తూ ఉన్నారు మా అమ్మకి అనేసి. ఫస్ట్ మా హవీష్ అయితే నా దగ్గరికి రాలేదు. రెడీ అయినప్పుడైతే ఎవరు ఈమె అన్నట్టు షాక్లో ఉన్నాడు. ఒక 2 మినిట్స్ మళ్ళీ అయితే వచ్చాడు. కన్నయ్య అల్లరి, క్యూట్నెస్ చాలా అంటే చాలా ముద్దు ఉంది. లాస్ట్ టైం హవీష్ బొజ్జలో ఉన్నప్పుడు శ్రీమంతం జరిగింది. మరి ఇప్పుడు మా కన్నయ్య పక్కన ఉన్నప్పుడు శ్రీమంతం. పెద్దగా అయిన తర్వాత యూట్యూబ్లో అయితే చూసుకుంటాడు మా చిన్ను, అవును నేను ఎంత చిన్నగా ఉన్నా మా అమ్మ శ్రీమంతంలో అనేసి. ఇంకా మా పెద్దమ్మ అయితే నూలు పోగు వేస్తుందన్నమాట. చూడండి, హవీష్ సైడ్ నుంచి యాక్షన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా నూగుపోగ వేసిన తర్వాత యాక్చువల్లీ దండ వేయడం మర్చిపోయినారు మా పెద్దమ్మ వాళ్ళు. అందుకే ఇంకా ఇప్పుడు వేస్తూ ఉంది. అన్ని స్వీట్స్, మనం చేసిన స్వీట్స్ అన్నిటినీ చేతి కట్టేశారనమాట. ఫస్ట్ అయితే మా సైడ్ చేసిన స్వీట్స్ అనమాట. ఎందుకంటే నాన్న వాళ్ళ శారీ ఫస్ట్ శ్రీమంతం పుట్టింటి సైడ్ నుంచే చేస్తారనమాట. సో అందుకే ఫస్ట్ అయితే మా సైడ్ చేసిన స్వీట్స్ అన్నీ మా పెద్దమ్మ అయితే పట్టిస్తూ ఉందన్నమాట. అలా కజ్జికాయలు, గారెలు, రవ్వ లడ్డు, ఇంకా గవ్వలు, ఇంకా
అలా అయితే చేశారు గీత వాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. మా గీత, అత్త అండ్ వాణి వాళ్ళ ముగ్గురే అనమాట. నేను కూడా లేను. నేను రేపు శ్రీమంతం అంటే ఈరోజు నైట్ వచ్చాను అనమాట. అత్త వాళ్ళే అన్నీ చేసిచ్చి పోయినారనమాట ముందే. ఇంకా అలా అన్నీ అయితే మా పెద్దమ్మ అయితే పట్టి చేసింది. ఇంకా మా సైడ్ ఒడి నింపడం అయితే కంప్లీట్ అయింది అమ్మ వాళ్ళ సైడ్. ఇంకా లాస్ట్లో అలా స్వీట్ అయితే పెట్టింది పెద్దమ్మ. ఇంక ఇలా మా పెద్దమ్మ వాళ్ళు, మా సందులో పెద్దమ్మ, వదిన, మా ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళు అంతే, ఎవరినైతే ఇన్వైట్ చేయలేదన్నమాట. ఎందుకు ప్రతిసారి అన్నట్టు ఇంకా సెకండ్ టైం అయితే నార్మల్ సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నా. అంటే శ్రీమంతానికి అందరినీ ఇన్వైట్ చేయలేదు అంతే, కానీ ఇక్కడైతే చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నా. బట్ ఇన్వైట్ చేయలేదన్నమాట అందరిని అయితే. ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళు తెచ్చిన శారీ అనమాట, సెకండ్ శారీ. ఫొటోస్లో అంత లుక్ కనిపించట్లేదు, కానీ రియల్గా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట యాక్చువల్లీ. అండ్ ఆల్సో చెప్పాలంటే మా ఆయన స్పెషల్గా తెచ్చిన చీర అని చెప్పొచ్చు. ధర్మవరంలో తెచ్చాడనమాట ఈ చీర అయితే. తన సెలెక్షనే, తనకి ఇష్టమని తెచ్చాడు. బట్ ఎలా ఉంటుందో అనుకున్నా, నాకైతే అంత నచ్చలేదని చెప్పా ఫస్ట్. బట్ కట్టిన తర్వాత మాత్రం అందరు అన్నారనమాట, గ్రాండ్ లుక్ ఉంది బ్రోలిక ఈ శారీ అనేసి. గ్రాండ్ లుక్తో అయితే ఉందన్నమాట శారీ. ఇంకా అలా అందరూ తెచ్చినవి అయితే పెడతా ఉన్నారు. బట్ అక్కడక్కడ మాత్రమే వీడియో క్యాప్చర్ అయింది, అందుకే మొత్తం అందరినీ తీయడం అవ్వలేదన్నమాట. అండ్ ఆల్సో కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా, అందుకే ఇంకా కొంచెమే వీడియోని అయితే పెట్టా. ఇంక ఇక్కడైతే మా వదిన అనమాట, మా వదిన ఇస్తూ ఉంది. బట్ యాక్చువల్ చెప్పాలంటే నేను ఏం తీసుకురావద్దండి అని చెప్పా. బట్ వాళ్ళు అయినా కానీ తెచ్చారనమాట మా వదిన, మా పెద్దమ్మ. ఏం లేకుండా ఎట్లా వస్తాం పాప అనేసి. ఇంకొక పిన్ని అయితే ఇన్వైట్ చేశాను, బట్ ఈవినింగ్ చెప్పానమాట, ఏం తీసుకొని రాకూడదు నార్మల్గానే కదా అనేసి ఈవినింగ్ చెప్పాం. పిన్ని ఏం తీసుకొని రాలేదనేసి రాలేదంట. ఇంక ఇక్కడ మా పెద్దమ్మ, నా ఫేవరెట్. పెద్దమ్మకి ఇష్టం నేనంటే, నాకే ఇష్టం పెద్దమ్మ అంటే. మా ఇంటికి ఎదురుంగే ఉంటుంది, మా వాళ్ళే. నా మ్యారేజ్ టైంలో అయితే బాగా ఏడ్చిందనమాట. నాకే పెద్దమ్మకి కొంచెం బాండింగ్ ఎక్కువే చెప్పాలంటే. ఇంకా మా ఆయన వాళ్ళ అమ్మ అనమాట, అంటే మా అత్త. ఇంకా శ్రీమంతం అయితే కంప్లీట్ అయింది. లాస్ట్లో వచ్చి మా అత్త అక్షంతలు అయితే వేసిందనమాట. ఇంకా అన్నీ తీసేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఇలా అయితే నా శ్రీమంతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. శ్రీమంతం బ్లాగ్ అలా చిన్నగా అయితే క్యాప్చర్ అయితే చేశారు. ఎంత మాత్రం తీశారు ఏంటో తెలియదు నాకైతే క్లారిటీగా. బట్ తీసిన దాంట్లోనే వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. లైఫ్ టైం మెమొరీ ఉంటుంది అనేసి తీద్దామని అయితే తీపించుకున్నా. వీడియోని అయితే అప్లోడ్ చేస్తా, చూడండి. ఇఫ్ యూ లైక్ మై శ్రీమంతం అయితే అలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. అంత గ్రాండ్గా ఏం కాదు. ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ టైంలో గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నా, ఇప్పుడు సెకండ్ టైం అనమాట. అందుకే సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నా. అందరిని అయితే ఏమి ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మా పిన్ని వాళ్ళు అంతే, మా అత్త సైడ్ వాళ్ళు. అలా అయితే అయిపోయింది మొత్తానికి. ఇప్పుడే కంప్లీట్ అయింది. స్వెట్ ఫుల్ అంటే ఫుల్. హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్. ఇంకా అలా నైట్ అయితే శ్రీమంతం అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరైతే రాలేదండి. మా ఆయన వాళ్ళ సైడ్ అత్త, మా తోటికోడళ్ళు, మా బావ వాళ్ళ కూతురు అలా అయితే వచ్చారు. ఇంకా మా అత్త మా బావ కూతురు అయితే ఉండిన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం.
ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయ్యామన్నమాట నేను మా గీత. ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి. యాక్చువల్లీ ఎలా అవుతుందో ఏంటో అనే ఒక భయం అయితే ఉన్నిందనమాట. అంతే కదా, ఎంత చిన్న ఈవెంట్ ఉన్నా, ఎంత చిన్న ఫంక్షన్ ఉన్నా మనలో కొంచెం ఆ ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు లోపల కొంచెం ఇలానూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే నా శ్రీమంతం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా తొందరలోనే ఉంది డెలివరీ కూడా. లైఫ్ టైం మెమొరీ ఉంటుంది, షేర్ చేద్దాం అనేసి అయితే వీడియో అయితే తీయించుకున్నాను. బట్ వీడియో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. బట్ ఏదో కొంచెం కొంచెం అయితే తీశారు. ఆ వీడియోనే నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా యూట్యూబ్లో. మా హవిష్ అయితే చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడనమాట. ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. నైట్ మొత్తం అలసిపోయి పడుకున్నాడు ఇంకా ఫుల్గా హవిష్ అయితే. పునీత్, హవిష్ బాగా కోఆపరేట్ చేశారు చెప్పాలంటే. ఇదే నా వీడియో అయితే, నా శ్రీమంతం వీడియో అయితే ఇదే. ఇంకా ఏం వీడియో యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట పిల్లలతో. ఇంకా అందుకే మార్నింగ్ నుంచి ఏం తీయలేదు. ఓన్లీ శ్రీమంతం వీడియో ఒక్కటే అప్లోడ్ చేస్తున్నా, ఆ టైంలో వీడియో ఒక్కటే. ఇఫ్ యూ లైక్, హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్ టు ఆల్. అనదర్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్ బాయ్. ఇంక ఇలా నేను మా కన్నయ్య అలా పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట కొన్ని. మా హవిష్ మాత్రం ఫొటోస్లో చాలా అంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట యాక్చువల్లీ. బట్ ఎక్కువ పిక్చర్స్ అయితే తీసుకోలేదు. వీడియోలోనే అలా కొన్ని పిక్చర్స్ని అయితే క్లిక్ చేశారనమాట. నేను, మా నాన్న, మా పునీత్, నేను, మా హవిష్, మా నాన్న తెచ్చిన శారీ అనేసి బలవంతంగా పిలుచుకొని అయితే ఫోటో అయితే తీయించుకున్నాను అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ అనమాట, థర్డ్ పెద్దమ్మ, అండ్ మా ఎదురుంగా ఇంటి పెద్దమ్మ, మా వదిన, అండ్ నా మర్దలు గీత, మా అన్న వైఫ్, నా అల్లుడు అక్కడ. ఇంకా మా ఫ్యామిలీ, మా అన్న, మా ఆయన అయితే మిస్ అయ్యారనమాట ఫంక్షన్లో. ఇంకా అంతే కదా, జెంట్స్ ఫంక్షన్ అంటేనే వర్క్స్ ఉంటాయి. మా అన్న అయితే ఫుడ్ చేయించడానికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి, లేట్ అయిందనేసి. మా ఆయన, మా అన్న ఇద్దరు పిక్చర్స్ తీసుకున్న వాటిలోనే చాలా క్యూట్గా వచ్చాయి అన్నమాట. If you like my video, please do like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Bye bye.